శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు టాలీ 9లో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాలీలో ఇందాక కంపెనీ క్రియేషన్ చెప్పాను. కంపెనీ క్రియేషన్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్. ఈ అడ్జస్ట్ ఆర్డర్స్ అనేది ఉంటుంది. ఈ అడ్జస్ట్ ఆర్డర్ అనేటువంటి దానికి కొన్ని పద్ధతులు చెప్తాయి. ఈ అడ్జస్ట్ ఆర్డర్స్ అనే దాని మీద టాలీలో టైమ్ ఆఫ్ రైజింగ్ అని, డెలివరింగ్ నోటింగ్ అని, ఇన్వాయిస్ అనే నోటింగ్. ఈ అడ్జస్ట్ ఆర్డర్లో ఏమి ఉంటాయి? టైమ్ ఆఫ్ రైజింగ్ అని, డెలివరీ నోట్స్ అని, ఇన్వాయిసెస్ అని ఉంటాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే అడ్జస్ట్ ఆర్డర్ చేసేటప్పుడు ఇప్పుడు ఓచర్ ఎంట్రీ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్ ఆర్డర్స్ని మనం ఎంట్రీ చేసేటప్పుడు ఓచర్ ఎంట్రీని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనకి అడ్జస్ట్ ఆర్డర్ ఏముంటుంది? పర్చేజే కదా. ఈ పర్చేజ్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇప్పుడు అడ్జస్ట్ ఆర్డర్లో ఓచర్ ఎంటర్ చేయాలి. ఆ ఓచర్ ఎంటర్ చేసిన తర్వాత పర్చేజ్ని సెలెక్ట్ చేయాలి. ఆ పర్చేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్ కొట్టి పర్చేజ్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఆ పర్చేజ్ని ఎంటర్ కొట్టిన తర్వాత పర్చేజ్ అప్పుడు చేయాలి. తర్వాత ఎంటర్ పర్చేజ్ ఇన్వాయిస్ చేయాలి. పర్చేజ్ ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు అడ్జస్ట్ ఆర్డర్ అనే దాంట్లో టాలీ 9లో ఎలా ఎంట్రీ చేయాలంటే ఫస్ట్ ఓచర్ ఎంట్రీ చేయాలి. ఓచర్ ఎంట్రీ అయిపోయిన తర్వాత పర్చేజ్ లేకపోవాలి, సెలెక్ట్ చేయాలి. పర్చేజ్ సెలెక్ట్ అయిన తర్వాత ఎంటర్ పర్చేజ్ ఆర్డర్ నెంబరు మళ్ళీ చేసిన తర్వాత ఈ పర్చేజ్ని సెలెక్ట్ చేసి తర్వాత ఎంటర్ పర్చేజ్ ఆర్డర్ వేయాలి. అంటే పర్చేజ్ ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది కదా, పర్చేజ్ ఇన్వాయిస్ నెంబరు 224, ఇట్లా పర్చేజ్ ఇన్వాయిస్ నెంబర్ 224 అనుకో, అది ఎంటర్ చేయాలి. తర్వాత ఓచర్ నువ్వైతే ఓచర్ ఉందో ఆ ఓచర్ డేట్ వేయాలి. ఓచర్ ఏమిటి డేట్ వేయాలి? ఏ డేట్? 1/12/2026, లేదా 1/12/2025, 24, ఏది ఓచర్ డేట్ అయితే కూడా అది ఇవ్వాలి. తర్వాత పార్టీ యొక్క ఈ పర్చేజ్కి సంబంధించిన పార్టీ అకౌంట్ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా ఉదాహరణకి రామాగోపాల్ అనుకుందాం. @రామాగోపాల్ 8505 అనేటువంటి ఛానల్ నేమ్ అనుకుంటున్నాం, కంపెనీ కూడా. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది నువ్వు ఏవైతే అడ్జస్ట్ చేయాలనుకుంటున్నావు ఆ ఐటెంని అడ్జస్ట్ చేయాలని ఐటెంని RMI అని సెలెక్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేయాల్సినటువంటి ఐటెంని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది ఐటము ఏదైతే అది ఆ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత ఆల్టర్నేట్ చేసుకోవాలి. తర్వాత మోడిఫికేషన్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసేటప్పుడు ఆర్డర్ని. అంటే 10 వస్తువులు అనుకో, 8 వస్తువులు అడ్జస్ట్ చేయాలి, లేదా 10 వస్తువులని 20 వస్తువులుగా చేయాలి. అప్పుడు అడ్జస్ట్ ఆర్డర్ అనేది టాలీలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ట్రాకింగ్ నెంబరు అనేటువంటిది చేయాలి. అదేవిధంగా ఆర్డర్ నెంబరు సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆల్ ఫీల్డ్స్ ఫైల్ చేయాలి. తర్వాత ఎంటర్ యాజ్ వుడ్
నార్మల్లీ ఎన్ఏ పర్చేజ్ వచ్చారు. పర్చేజ్ వచ్చింది మామూలుగా ఆల్టర్ అయిన తర్వాత మామూలుగా ఎంటర్ చేయాలి. తర్వాత యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ రెండు ఎస్ అనాలి. అప్పుడు అడ్జస్ట్ ఆర్డర్లో మాడిఫై అయి ఉంటుంది. అదేవిధంగా ఓచర్ క్రియేషన్లో అనే ఓచర్ క్రియేషన్ అయిపోయి కంపెనీ క్రియేషను ఓచర్ క్రియేషన్ అయిపోయేసి తర్వాత పర్చేజ్ని సెలెక్ట్ చేసుకొని పర్చేజ్లో రెఫరెన్స్ నెంబర్ 1 to 3 కాబట్టి పర్చేజ్లో 2 to 4 పర్చేజ్లో 2 to 4 కాబట్టి తర్వాత మామూలుగా నేమ్ ఐటమ్ వచ్చేసి నేమ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్వాంటిటీ చేయాలి. నేమ్ ఐటము క్వాంటిటీ తర్వాత రేటు క్వాంటిటీ రేటు అమౌంట్. ఈ విధంగా పర్చేజ్ ఓచర్లో నేము ఐటము క్వాంటిటీ రేటు మళ్ళీ అమౌంట్ని ఎంటర్ చేయాలి. ది ఆర్డర్స్ ఒకసారి ఆర్డర్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ వివిధ మనం ఎప్పుడైతే స్టాక్ చేద్దాం అప్పుడు మళ్ళీ స్టాక్ సమ్మరీ చూసుకోవాలి. స్టాక్ సమ్మరీ చూసుకున్న తర్వాత అంటే తేడాలు ఉన్నాయని చూసుకోవాలి. తర్వాత వచ్చే ఆర్డరు డ్యూ డేట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనము అడ్జస్ట్ ఆర్డర్లో పర్చేజ్ వచ్చింది మనకి మాడిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ స్టాక్ సమ్మరీలో అడ్జస్ట్ అయిందా లేదు చూసుకోవాలి. ఆ తర్వాత అది చేయాలంటే డిస్ప్లేలోకి పోవాలి, స్టేట్మెంట్ ఇన్వెంటరీలోకి పోవాలి, తర్వాత పర్చేజ్ ఆర్డర్లోకి పోవాలి, పర్చేజ్ ఆర్డర్లోకి పోవాలి. ఈ పర్చేజ్ ఆర్డర్ సమ్మరీలోకి పోవాలి. సిమిలర్లీ అడ్జస్ట్ ఫర్ సేల్స్ ఆర్డర్లోకి పోవాలి, వ్యూ ఆర్డర్ పొజిషన్లోకి పోవాలి, తర్వాత సమ్మరీలోకి పోవాలి. సమ్మరీలోకి పోయిన తర్వాత ఎక్సర్సైజుల్లో ఏ విధంగా చేయాలంటే దాన్ని చెప్తాం. ఇప్పుడు మనకి ఇప్పుడు చెప్పినటువంటి అడ్జస్ట్ ఆర్డర్లో మొత్తం చేసినటువంటి వర్క్ కనపడాలంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ 1 అనేది ఒకటి ఉదాహరణ చెప్తా. ఎక్సర్సైజ్ 1లో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. 1/4/2024 అనుకుందా. అంటే కాలేజీ కాబట్టి 1/4/2023 1/4/2023 వేసుకుందాం. రిసీవ్డ్ క్యాష్ ఇది రిసీవ్డ్ క్యాపిటల్ బై క్యాష్ రూపీస్ 10,000. ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్లో చెబుదాం. 1/4/2023 రిసీవ్డ్ క్యాపిటల్ బై క్యాష్ 10,000 అని. ఇప్పుడు దీన్ని మనం ఎంట్రీ చేసేటప్పుడు క్యాపిటల్ ఎంత వచ్చింది? క్యాపిటల్ 10,000, మనకి క్యాష్ 10,000 వచ్చింది. బై క్యాపిటల్ టు క్యాష్. బై క్యాపిటల్ వచ్చేసి క్యాపిటల్ ఎగ్జామ్ ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. క్యాష్ ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. కాబట్టి బై క్యాపిటల్ టు క్యాష్ అంటే ఇక్కడ 10,000 ఇక్కడ 10,000. ఇప్పుడు 2 పద్ధతులే కాబట్టి చెప్తున్నాను. 1/4/23 10,000 క్యాష్ క్యాపిటల్ వచ్చింది. దాన్ని ఏ రూపంలో వచ్చి క్యాష్ వచ్చింది అంటే బై క్యాపిటల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. బై క్యాపిటల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. బై క్యాపిటల్ అకౌంట్లో 10,000 టు క్యాష్ అకౌంట్లో 10,000. ఇది రిసిప్ట్ క్యాపిటల్ బై క్యాష్ అనేటువంటిది ఏ ఓచర్లోకి వస్తుంది అంటే రిసిప్ట్ ఓచర్లోకి వస్తుంది. ఇది రిసిప్ట్ ఓచర్లోకి వస్తుంది. 1/4/23
రిసీవ్డ్ క్యాపిటల్ బై క్యాష్ 10,000 అంటే రిసీప్ట్ వోచర్లోకి వస్తుంది. ఈ రిసీప్ట్ వోచర్ అనేటువంటిది గత వీడియోలో చెప్పుకున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.